హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. మన కిచెన్లో అడుగు పెట్టేద్దాము. ఈ వీడియో మొత్తం చూసేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. చాలా సింపుల్గా చేసే ఫుడ్డేనండి ఈరోజు రెడీ చేస్తున్నాను. ముందైతే పొయ్యి క్లీన్ చేసేసుకోవాలి. తొందరగా పొయ్యి క్లీన్ చేసేసుకుంటాను. పొయ్యి క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను. అర్థమైపోయే ఉంటుంది కదా ఈరోజు ఏం వంట చేస్తున్నాను. ఇంకెందుకు లేటు, అర్థమైతే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. కందిపప్పు నిలవ ఉండాలి అంటే గనక చక్కగా ప్యాన్ ఫ్రై కొంచెం వేయించుకొని ఆరపెట్టేసుకొని సీసాకు పెట్టేసి ఉంచుకుంటే గనక మనం 1 year వరకు పురుగు పట్టకుండా ఉంటుంది. నేనైతే ఎప్పుడూ అలాగే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే కందిపప్పు కడిగేశాను. దీంట్లో అయితే పచ్చిమిరకాయలు వేస్తున్నాను, చింతపండు వేస్తున్నాను, ఉల్లిపాయ ఒకటి వేసానండి, చిన్నులపాయ కూడా 3-4 గర్భాలు ఏంటి చిన్నవి బాగుంటుంది చూపిస్తున్నాను కదా. చిన్నులపాయ కూడా వేస్తున్నాను. ఇలా సగానికి కట్ చేసి వేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటా వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఎండుకారం వాడనండి పప్పుకి. వీలున్నంత వరకు పచ్చికారంతోనే పప్పు చేస్తాను. ఇప్పుడైతే టమోటా వేసాను, నీళ్లు పోసాను. ఉప్పు వేయకూడదండి. పప్పు ఎప్పుడైనా సరే ఉప్పు వేస్తే త్వరగా ఉడకదు. ఇక్కడైతే ఉల్లిపాయ, చిన్నులపాయ పోపుకి కట్ చేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మిగిలిన పని అయితే చేసేసుకుందామా. ఇప్పుడు ఏం వేయాలి దీంట్లో, సంబార్ వేయాలి. సంబార్ అంటే ఏం లేదండి, పసుపు, చిన్నులపాయ, ధనియాలు, జీలకర్ర కలిపి ఆముదం వేసి మిక్సీ వేసి పెట్టుకున్నదేనండి మేము వేసే సంబార్ అయితే గనక. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు అంటే మనకు పొంగకుండా ఉంటుంది కాబట్టి, మనకేంటంటే కుక్కర్లో నుంచి బయటికి వాటర్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. నేను సిమ్లో పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రానిస్తానండి. ఇంకొకటి అయితే చెప్తున్నాను, కందిపప్పు ఎప్పుడైనా సరే ఈ పప్పే కాదు ఎర్రపప్పు అయినా సరే తెచ్చుకోగానే వేయించుకొని మనం ఆరపెట్టేసుకొని సీసాకు పోసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే కందులు ఏపి మనకి చక్క పప్పు చేసేవాళ్ళు, ఇప్పట్లో ఏపే వాళ్ళం లేవు కాబట్టి ఈ విధంగా చేస్తున్నా. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను. ఇదైతే కనుక కాకరకాయ కారం అండి. కాకరకాయ కారం రెడీగా ఉంది. ఈరోజు ఫుడ్ అంతా చూసేసేయండి. ఇక్కడ కాకరకాయ కారం, ఇది కూడా ఒక రకం కారం. ఇదేంటంటే ఉడకపెట్టి చేస్తాం, అవి అయితే పచ్చి డీప్ ఫ్రై చేసి చేస్తాము. ఆల్రెడీ 2 వీడియోస్ కూడా మీరు చూసుంటారు మన ఛానల్లో అయితే గనక. ఇప్పుడు ఇంకొకటి ఉంది, పచ్చడి, టమోటా రోటి పచ్చడి అండి. ఈ 3 రెసిపీస్, 2 రకాల కాకరకాయ, టమాటా రోటి పచ్చడి, ఇంకా తర్వాత వచ్చేసి టమాటా పప్పు. సూపర్ ఉంటుందండి. ఈరోజైతే మా ఫుడ్ అయితే ఇదేనండి. నేను క్వశ్చన్ అయితే వీడియో చివరిలో అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేసేయండి. ఈ కాకరకాయ కారం అయితే నేను ఇంకోటి చెప్పాను కదా ఉడకపెట్టి చేసేది. ఉప్పు, పసుపు, కొంచెం మజ్జిగ, చింతపండు వేసి ఉడకపెట్టేసి తర్వాత అవి అడుగంటిన దాకా ఉడిగనిచ్చినాక ఆరపెట్టేసి నేను చేసిన పచ్చడి. అది నిలవ పచ్చడి అనొచ్చు, ఇలా అనొచ్చు. ఇంకోటి నెయ్యి అండి. ఇప్పుడైతే గోధుమ పిండి కలుపుకుంటున్నాను. ఎందుకు అంటే పప్పు ఉంటే చపాతీ లేకుండా ఎలా అండి. పప్పు చపాతీ సూపర్ కాంబినేషన్ అండి. నాకు చాలా ఇష్టం అండి పప్పు చపాతీ. ఇంకా నేనైతే కనుక ఈరోజు చపాతీనే తిందామని చెప్పి నాకు మా అబ్బాయికి చపాతీ చేస్తున్నాను. కొంచెం అన్నం కూడా పెరుగన్నం కింద తింటాము. అన్నం కూడా వండేస్తానండి. ఇప్పుడైతే కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ తీసుకున్నాను, కొంచెం ఉప్పు వేసాను. ఇంకా మిగిలిన ఆయిల్ అయితే దాంట్లో వేస్తాను. ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే మా అబ్బాయి కోసరం చేశానండి, బనానా మిల్క్ షేక్. తర్వాత నా కోసరం కూడా చేసుకుంటాను. ఇప్పుడు బియ్యం కడిగేసి పెట్టేస్తే కనుక అది రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు మన పిండి కూడా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను, చూసారు కదా. ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేసి రెడీగా పెట్టాము. ఇదైతే ఒక పావు గంట పక్కన నానేస్తే ఈలోపు మనకు పప్పు అయిపోయి పోపు వేసి గిన్నెలు కడిగి పని అంతా అయ్యేటప్పటికి ఆగిపోయింది. ఈలోపు ఒక జ్యూస్ పడాలి కదా, దానికోసం అబ్బాయికి అయితే తనకి జ్యూస్ చేసి ఇచ్చాను. నేనైతే నా కోసరం చేసుకుంటున్నాను. ఇక మిల్క్ షేక్ అండి, బనానా మిల్క్ షేక్. నేనైతే కనుక ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడైతే కనుక జీడిపప్పు వేసాను. అరటికాయ అండి, ఇది మామూలు అరటికాయ, అందరూ
జ్యూస్కి వేరే అరటికాయలు అవి వాడతారు, అవసరం లేదు. మన ఇంట్లో ఏ కాయ ఉంటే ఆ అరటికాయతో జ్యూస్ చేసేసి మీ పిల్లలకి ఇచ్చేసేయండి. మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ అని చెప్పండి, కళ్ళు మూసుకొని తాగేస్తారు. ఇంకా జీడిపప్పు ప్రాపర్గా మనకి మిక్సీ అవ్వకుండా కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటే అది తింటూ అది నవ్వులుతూ తాగుతుంటే సూపర్ అయితే ఉంటుందండి. నాకైతే ఇది రోజుకి 4 సార్లు ఇచ్చినా తాగేస్తాను. ఇప్పుడైతే షుగర్ వేసుకున్నాను. షుగర్ అయితే ఎక్కువ వేయట్లేదు, ఇక్కడ ప్రోటీన్ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఈ పౌడర్ అయితే కనుక నాకు స్పూన్ వరకు తాగాలి. చూశారు కదా, ఇదేనండి నేను యూజ్ చేసేది. మీ పిల్లలకి ఒక్కసారి కనుక్కొని మీ పిల్లలకు కూడా ఇది వేయచ్చు, లేదు అంటే హార్లిక్స్ కానీ ఆ టైప్లో ఏదన్నా వేసేసి ఇవ్వచ్చు, లేదు అంటే ఆల్రెడీ జీడిపప్పు వేసాం కదా అదే సరిపోతుంది. ఇప్పుడైతే కనుక నేను ఇదైతే ఈవినింగ్ తాగుతానండి, ఇది వాటర్లో తాగుతాను. ఇందాకదైతే కనుక జ్యూస్లో తాగాలి, ఎందుకంటే దానికి టేస్ట్ అయితే ఉండదండి, టేస్ట్లెస్ కాబట్టి. అదేంటి అంటే కనుక టేస్ట్ కోసం నేను బనానా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అది ఉత్తది తిన్నా సరే ఏమీ ఉండదు, వాటర్లో కలిపిన వాటర్ తాగినట్టే ఉంటుంది, కానీ మనకు దాని టేస్ట్ అయితే తగలదు. ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకొని, నేనైతే ఫ్రిడ్జ్లో పాలు ఇవైతే మాకు ఆల్రెడీ కాచే వస్తాయి కాబట్టి నేను ఆ పాలు కొంచెం పోసేసుకొని చక్కగా మిక్సీ వేసుకొని అది ఎంజాయ్ చేశాను. ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా, కొంచెం ఉప్పు వేసేసి బాగా ఎనుపుతానండి. ఇట్లా వెనిపితే ఏంటంటే చాలాసేపు పడుతుంది, కొంచెం లిక్విడ్గా ఉంచేసాను కాబట్టి అందుకని చెప్పి మజ్జిగ మిషన్ పెట్టేసి ఒక్కసారి మనం ఆన్ చేసాం అనుకోండి అయిపోయింది. చక్కగా టమోటా కూడా నలిగిపోతాయి, డిస్టర్బ్ అవ్వకుండా తినేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము. మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడవచ్చు. మీరు నాకు ఏ రెసిపీ అయినా ట్రై చేసి ఉంటే కనుక నా ఫోటో పెడితే నేను షార్ట్ వీడియో లాగా పెడతాను. నాకు ఎలా పెట్టాలి అంటే, నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఫోటో పెడితే కనుక నేను ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకుని షార్ట్ వీడియో మీరు పెట్టిన తర్వాత ఆ రోజు వీడియో కింద, ఆ వీక్ పెట్టిన వీడియో కింద కామెంట్ చేయండి. ఏ ఛానల్లో వీడియో చూసి ట్రై చేశారనేది నాకు కామెంట్ చేస్తే ఆ వీడియో తీసుకొచ్చి 10 to 15 డేస్లో మన ఛానల్లో అయితే షార్ట్ వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, విజయ మల్టీ కుజిన్, ఈ ఛానల్. ఏ ఛానల్లో చూసారో చెప్పేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతానన్నా కదా, ఈ వీడియో మొత్తం మీద మీకు ఏ రెసిపీస్ చూపించాను, ఎన్ని రకాల రెసిపీస్ చూపించాను ఏంటి, రైస్తో పాటు కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా లేట్ ఎందుకు, ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి. ఇప్పుడు పోపు గింజలు కూడా ఏమేం వేసాను ఏంటి నేను చెప్పకుండా పోపు గింజలు అయితే వేస్తున్నాను. ఇంకా పోపు గింజలు కామనే కాబట్టి నేను ఏమేం వేసాను ఏంటి అనేది అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఈ వీడియో మొత్తం మీద నేనైతే 2 క్వశ్చన్స్ అయితే అడిగాను. ఆ 2 క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. ఇంకా మీరు ఏ రెసిపీ ఏ ఛానల్లో ట్రై చేశారు అనేది కూడా నాకు కామెంట్ చేసేసేయండి. ఈరోజైతే మా ఫుడ్ ఏంటంటే పప్పు, టమాటా పప్పు, చపాతి. ఆ 2 ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, పోపు అనేది వేసేసుకున్నా, నాకు పప్పు రెడీగా ఉంది. మీరు ఈరోజు స్పెషల్ ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నా స్పెషల్ అయితే తెలుసు, మీ స్పెషల్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బై బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.